హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ నుండి విడుదలైన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే పోస్ట్ ఉందో దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని స్ట్రాటజీ ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. నోటిఫికేషన్లు అనేవి రానే వచ్చాయి. ఒక 6 నెలల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం. ఆగస్ట్లో మనకి గవర్నమెంట్ ప్రకటించింది క్యాలెండర్ అనేది. అప్పటి నుంచి కూడా ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తూనే ఉన్నాం. ఆఖరికి ఆ నోటిఫికేషన్లు అనేవి వచ్చేసాయి. ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 అనే నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. ఈ ఎగ్జామ్కి సంబంధించి సింపుల్గా ఈ ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలి, ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి. సిలబస్ చూస్తే మాత్రం ఒక 10 నెలలు చదివినా సరే తరగలేనటువంటి సిలబస్ ఉంది. పేపర్ 2కి సంబంధించింది అయితే రామాయణ, మహాభారతాలు, భాగవతాలు, పురాణాలు ఇవన్నీ ఉన్నాయి. ఒక 10 నెలలు కూర్చోబెట్టి ఆ పుస్తకాలన్నీ చదివినా సరే మనకి ఆ సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదు. కానీ దాన్ని కట్ షార్ట్ చేసి ఈజీగా ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో మొత్తాన్ని చూడండి. లాస్ట్లో నేను దీన్ని సింపుల్గా తక్కువ టైంలో సిలబస్ని ఎలా కంప్లీట్ చేయాలనే టిప్స్ మీకు చెప్పాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియో స్ట్రాటజీలోకి వెళ్ళకముందు మనం ఈ పోస్ట్ యొక్క శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుందో చూద్దాం. స్కేల్ ఆఫ్ పే వచ్చేసి మన నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది అయితే 16,400 to 49,870. 49,870 పక్కన పెట్టేయండి. 16,400 అనేది మన బేసిక్ పే. అంటే ఈ బేసిక్ పే అనేది ఒకటి ఉంటుందన్నమాట. దీనికి డిఏ అండ్ హెచ్ఆర్ఏ యాడ్ అవుతాయి. డిఏ అంటే కొంత పర్సంటేజ్ ఉంటుంది, డిఏ అంటే డియరెన్స్ అలవెన్స్, హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అనమాట. అది రూరల్ ఏరియాస్లో 12%, అర్బన్ ఏరియాస్లో 18%. ఇది ఏదైతే ఉందో ఇవన్నీ కలుపుకొని మనకి 24,000 శాలరీ అనేది మనకి ఇప్పుడు వస్తుందన్నమాట. ఒకవేళ పిఆర్సీ ఇచ్చాకైతే ఈ 16,400 ఏదైతే ఉందో అది 23,000 అవ్వబోతుంది. 23,000 బేసిక్ పే మీద ఆ 23,000కి డిఏ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు, హెచ్ఆర్ఏ క్యాలిక్యులేట్ చేస్తారు. అన్నీ కలుపుకొని 33,000 వరకు అప్రాక్సిమేట్ శాలరీ అనేది మనకి వస్తుందన్నమాట. సో ఒక మంచి చక్కటి పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి నిబద్ధతతో ప్రిపేర్ అవ్వాల్సిన బాధ్యత మనకుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం నోటిఫికేషన్ల కోసం. సో వీడియోలో ముందుకెళ్దాం. ఈ పోస్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఈ పోస్ట్కి సంబంధించి దాని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక మినిస్ట్రీ ఉంటుంది, ఎండోమెంట్ మినిస్ట్రీ. దానికి మినిస్టర్ వచ్చేసి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు వాణిమోహన్ ఐఏఎస్ గారు. హైరార్కీ ఏంటనేది చూద్దాం మనం. ఫస్ట్ కమిషనర్ ఉంటారు, కమిషనర్ గారు కూడా ఈవిడే వాణిమోహన్ ఐఏఎస్. ఎడిషనల్ కమిషనర్ మనకు ఉంటారనమాట. ఆ తర్వాత రీజనల్ జాయింట్ కమిషనర్, మల్టీ జోనల్ లెవెల్లో వీళ్ళు వర్క్ చేస్తారు. డిప్యూటీ కమిషనర్ జోనల్ లెవెల్లో వర్క్ చేస్తారు. అసిస్టెంట్ కమిషనర్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో వర్క్ చేస్తారు. వీళ్ళ కింద ఈవో గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 ఉంటారు. ఈవో గ్రేడ్ 1 వచ్చేసి గ్రూప్ 2 ద్వారా రిక్రూట్ అవుతారు. ఈవో గ్రేడ్ 2 మాత్రం అన్ని ప్రమోషన్ ద్వారానే రిక్రూట్ అవుతారు. ఈవో గ్రేడ్ 3 మాత్రం ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసిందో దాని ద్వారా రిక్రూట్ అవుతారు. ఇది వీళ్ళ కింద వీళ్ళు ముగ్గురు ఎవరికెవరు సబార్డినేట్స్ కాదండి. వీళ్ళకి కేటాయించిన టెంపుల్లో తేడాలు ఉంటాయి. ఎక్కువ ఆదాయం ఉన్న టెంపుల్స్ని గ్రేడ్ 1 ఆఫీసర్కి, కొంచెం తక్కువ ఉన్న వాటిని గ్రేడ్ 2 ఆఫీసర్కి, ఇంకొంచెం తక్కువ ఉన్న వాటిని గ్రేడ్ 3 ఆఫీసర్కి యాడ్ చేస్తారనమాట, కేటాయించడం జరుగుతుంది. వాటిల్లోనే తేడాలు ఉంటాయి తప్ప వీళ్ళకి వచ్చిన పవర్స్లో తేడాలు ఉండవు. ఎవరికెవరు సబార్డినేట్ కాదు. వీళ్ళ కింద ఎవరు ఉంటారండి, టెంపుల్ స్టాఫ్ ఉంటారు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉంటారు, స్వీపర్లు ఉంటారు. ఇలా డిఫరెంట్ మెంబర్స్ అందరూ వీళ్ళ కింద వర్క్ చేస్తుంటారు అనమాట. ఇది ఒక చక్కటి పోస్ట్ అండి. దీనిలో ప్రమోషన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈవో గ్రేడ్ 3గా మీరు రిక్రూట్ అవుతారు కదా. రిక్రూట్ అయితే ఒక 3-4 ఇయర్స్లోనే ఈవో గ్రేడ్ 2 కింద వెళ్ళిపోతారు. అలా గ్రేడ్ 1 అండ్ అసిస్టెంట్ కమిషనర్ లెవెల్ వరకు కూడా మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ప్లస్ ఇది 15 ఏళ్ల క్రితం రిలీజ్ చేయబడ్డదండి నోటిఫికేషను. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయింది. ఇప్పుడు ఒక్క పోస్ట్ ఉన్నా వదలొద్దండి. చాలా చక్కటి పోస్ట్, చాలా మంచి పోస్టు, మంచి ప్రమోషన్స్ ఉంటాయి. ఒక్కసారి మాత్రం కండక్ట్ చేయబడింది.
మళ్ళీ మళ్ళీ రాదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి, మన టైంలో వచ్చింది కాబట్టి మనం చాలా లక్కీగా ఫీల్ అవ్వాలి, మన టైంలో వచ్చింది కాబట్టి. ఎవరైతే 2007లో రిక్రూట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఈవో గ్రేడ్ 3గా, వాళ్ళు గ్రేడ్ 1 ఈవోలుగా, అంటే పెద్ద పెద్ద దేవాలయాలకు ఈవోలుగా, అన్నవరం, సింహాచలం ఇలాంటి పెద్ద దేవాలయాలకు ఈవోగా వ్యవహరిస్తూ తర్వాత అసిస్టెంట్ కమిషనర్ లెవెల్ వరకు కూడా వెళ్ళిపోయి ఉన్నారనమాట. అది ఈ ఎండోమెంట్ ఆఫీసర్కి ఉన్న ప్లస్ పాయింట్ అనమాట. తర్వాత చూస్తే దీని పవర్స్ అండ్ డ్యూటీస్ చూద్దాం. టెంపుల్ స్టాఫ్కి శాలరీస్ ఇవ్వడం, వచ్చిన ఆదాయాన్ని డ్రా చేసి ఆలయ అభివృద్ధికి ఖర్చు పెట్టడం, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్, బడ్జెట్ను తయారు చేయడం, వాటిని అవసరమైన వాటికి ఖర్చు పెట్టడం, అకౌంట్స్ అనేవి హ్యాండిల్ చేస్తూ ఉంటారనమాట. 80 లక్షల నుంచి ₹1 కోటి వరకు అకౌంట్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. డొనేషన్స్, గోల్డ్, సిల్వర్ ఏవైతే ఉన్నాయో భగవంతుడికి దానం చేసినవి వాటిని మేనేజ్ చేయాలి. ప్రశాంతమైన దర్శనం అయ్యేలా చూసుకోవాలి. క్రౌడ్ని మేనేజ్ చేయాలి. తర్వాత 4-5 టెంపుల్స్ ఏ ఉన్నాయో ఆ ప్రెమిసెస్ని వీలున్నప్పుడల్లా విజిట్ చేస్తూ ఉండాలి. తర్వాత ఎండోమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించే అధికారాలు కూడా కార్యనిర్వహణ అధికారి ఈఓ గ్రేడ్ 3కి ఉంటాయన్నమాట. ఇది చాలా బ్యూటిఫుల్ పోస్ట్ అండి. మనకి మంచి శాలరీ ఉంటుంది. దీనికి శాలరీ ఉన్న తర్వాత వర్క్ అనేది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సూపర్గా ఉంటుంది ఈ పోస్ట్లో అయితే. మీరు మీ ఫ్యామిలీతోటి, మిగతా వాటితోటి, మీ రీక్రియేషనల్ యాక్టివిటీస్కి అన్నిటికీ మంచిగా టైం దొరుకుతుంది. చాలా అంటే చాలా టైం దొరుకుతుంది. ఈజీ వర్క్, అసలు పని అంటే అంత హెక్టిక్ వర్క్ అయితే ఉండదు. ఫ్రీ టైం చాలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ జాబ్లోకి ఒక్కసారి క్రాక్ చేసినట్టయితే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పెద్ద పోస్టులు, తర్వాత సివిల్ సర్వీసెస్ లాంటి పెద్ద పోస్టులకి ప్రిపేర్ అవ్వడానికి చాలా మంచి ఎక్కువ టైం అనేది మీకు దొరుకుతుంది. హౌస్ వైఫ్స్, ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిగ్నిఫైడ్గా పనిచేసే జాబ్ రోల్ అండి ఇది. ఎల్లప్పుడూ భగవంతుడి సన్నిధిలోనే ఉండి చేసుకునే జాబ్ ఇది. కావున ఈ జాబ్ని ముఖ్యంగా భావించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీనికి ప్రిపేర్ అవుతారని అనుకుంటున్నాను. ఈ అవకాశం మళ్ళీ రాదండి. ఈ నోటిఫికేషన్ తర్వాత మీరున్నప్పుడు వస్తుందో రాదో తెలియదు, మీ పిల్లలు ఉన్నప్పుడు కూడా వస్తుందో రాదో తెలియదు. అంత రిక్వైర్మెంట్ ఉండదు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి. ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత రిక్వైర్మెంటే తీస్తారు. ఇప్పుడు ఎన్ని రిలీజ్ అయితే ఒక్క పోస్ట్ ఉన్నా మనం అది ఖచ్చితంగా కొట్టాల్సిందే. తర్వాత స్టూడెంట్స్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే ల్యాక్ ఆఫ్ కన్సైజ్ మెటీరియల్ అంటే అంతా ఒక దగ్గర ఉన్న మెటీరియల్ లేదు, పర్ఫెక్ట్ మెటీరియల్ లేదు. రామాయణం పుస్తకాలు ఉన్నాయి, భారతం పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ ఇలా డంప్ చేసి పడేస్తే ఒక 2-3 నెలలైనా సరే చదవడానికి అవ్వదు. అంత పెద్ద పుస్తకాలు అనమాట. తర్వాత మెటీరియల్స్ అన్నీ ఒక్కచోట లేవు, ర్యాండమ్గా ఉన్నాయి. ఇది ఈ పుస్తకంలో, అది ఆ పుస్తకంలో, అలా డిఫరెంట్గా ఉన్నాయి. లెస్ టైం, తక్కువ టైం ఉంది మనకి. 2-3 మంత్స్ మాత్రమే ఉంది ఎగ్జామ్కి. ఈ 3 మంత్స్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. తర్వాత పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనేది లేదనమాట. ఎలా ప్రిపేర్ అవ్వాలి, దేని నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఇది ప్రిపేర్ అయితే సరిపోతుందా అనేది చెప్పేవాళ్ళు లేరు. తర్వాత క్లమ్జీ అండ్ వ్యాస్ట్ ఆన్లైన్ కంటెంట్, అంటే చెల్లా చెదురుగా పడుందనమాట కంటెంట్. ఏం చూడాలో తెలీదు, యూట్యూబ్లో ఏం ఫాలో అవ్వాలో తెలీదు అసలు అంతా. మళ్ళీ ఒకవేళ ఫాలో అయ్యి ఏదైనా మార్కెట్లో ఏదైనా తీసుకున్నా సరే క్లాసెస్, అవి డంప్ చేసేస్తున్నారనమాట. ఎప్పుడో పాత తయారు చేసుకున్నావో లేదంటే ఏవో ఒకటి డంప్ చేసి ఇచ్చేస్తున్నారు. ఎలా, ఒక 400 వీడియోలో 300 వీడియోలో పడిచేస్తున్నారనమాట ఏవో బోర్డు మీద చెప్పేసి. ఏంటంటే ఈ బయట మార్కెట్లో ఉన్న కోర్సెస్తో ప్రాబ్లం ఏంటి, డంపింగ్ అనమాట. వీడియో డంపింగ్, ఏది పడితే అది చేసేసి, ఏది పడితే అది చెప్పేసి, అది అథెంటిసిటీ ఉందా లేదా, కరెక్ట్గా చెప్పారా లేదా, ఎవరు అడిగేవారు ఇది లేక ఎలాగోలా చెప్తున్నారనమాట. చాలామంది ఉన్నారు, కొంతమంది బాగానే చెప్తున్నారు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలానే ఉన్నారు. సపోజ్ ఏదో టాపిక్ తీసుకుందాం, భాగవతం తీసుకుందాం, ఏవో 2-3 కథలు చెప్తున్నారు. కథలు చెప్పేసి ఇలా బోర్డు మీద ఏదో చిన్నది అలా రాసి అయిపోయింది అంటున్నారు. బోర్డు మీద రాసింది ఇప్పుడు ఏ విధంగా మీకు ఆన్లైన్లో కనిపిస్తుంది, అది క్లియర్గా కనిపించట్లేదు అనమాట బోర్డు మీద రాసింది. తర్వాత వీళ్ళు హ్యాండ్ రిటన్ మెటీరియల్స్ ఇస్తున్నారు. హ్యాండ్ రిటన్ మెటీరియల్స్ వల్ల ఏమవుతుంది, అది ఏదేదో అర్థం కాని హ్యాండ్ రైటింగ్లో ఉంటుందన్నమాట. అది మళ్ళీ మనం ఎగ్జామ్ ముందు చదువుకోవడానికి కూడా ఉపయోగంలో లేనట్టుగానే ఉంటుంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనమాట యాస్పిరెంట్స్ అందరూ కూడా, ఎండోమెంట్ ఆఫీసర్ పేపర్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. సో ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి అంటే, దీనికి వన్ స్టాప్ సొల్యూషన్గా మా మిస్టర్ కాంపిటేటివ్ ఛానల్, మా మిస్టర్ కాంపిటేటివ్ యాప్ ఏదైతే ఉందో దీన్ని మీ ముందుకు తీసుకొచ్చాం.
మా మిస్టర్ కాంపిటేటివ్ యాప్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే తెలుగులో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మల్టీమీడియా రిచ్ కంటెంట్ ఇవ్వాలనేదే మా ఉద్దేశం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మంచి కంటెంట్, అది కూడా మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను గుర్తుంచుకోండి. రాసిన దానికంటే అంటే టెక్స్ట్ని చదివే కంటే, ఒక బుక్ని చదివే కంటే, లేదంటే ఏదైనా స్టోరీ విన్నదానికంటే చూసింది మనకి బాగా గుర్తుంటుంది అనమాట. అంటే బాగా రిటెన్షన్ పవర్ ఉంటుంది. ఏదైతే బ్రెయిన్ వర్క్స్ ఇన్ ఇమేజెస్, మన బ్రెయిన్ అనేది ఇమేజెస్లో వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. అందువల్లే మేము ఏం చేసాం, ఈ మొత్తం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కంటెంట్ అంతా కూడా ఇమేజెస్ ఫార్మాట్లో ఇవ్వాలనేదే మా ఉద్దేశం అనమాట. కాబట్టి ఈ ఎండోమెంట్ ఈవో పేపర్ 2 ఏదైతే ఉందో దానికి కంటెంట్ని మేము 2-3 నెలలుగా యూట్యూబ్లో తరచూ అందిస్తూనే ఉన్నాం. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి కామెంట్స్లో. వాటిలో ఇలాంటి వీడియోస్ కావాలి, చాలా క్లాసెస్ పెట్టండి, మాకు క్లాసెస్ మేము జాయిన్ అవుదాం అనుకుంటున్నాం, ఎప్పుడు జాయిన్ అవ్వాలి, ఎలా అవ్వాలి, చాలామంది అడుగుతున్నారు. అందువల్ల మేము మీ ముందుకు ఈ యాప్ ద్వారా మీ ముందుకు వచ్చాం. వీడియో కంప్లీట్ అవగానే డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఆ జాయిన్ అయిన దాంట్లో ఎండోమెంట్ ఆఫీసర్ క్లాసెస్ అనేవి ఉన్నాయి, ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. మిగతా వాటితో కంపేర్ చేసుకోండి, మార్కెట్లో ఉన్న వాటితో. మా సత్తా ఏంటో మీకు తెలుస్తుంది, ఎంత బలంగా మేము చెప్పామో, ఎంత స్ట్రాంగ్గా కంటెంట్ ఇచ్చామనేది మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్లో అయినా ల్యాగ్లో ఉన్నా అది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ టాపిక్స్ కూడా మీకు యూట్యూబ్లో చేయడానికి ప్రయత్నించడానికి మేము ట్రై చేస్తాం. రిసోర్సెస్ దొరక్క చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. ఆ ఇంపార్టెంట్ రిసోర్సెస్ అన్నీ గ్యాదర్ చేసి మా టీమ్ దగ్గర ఒక 8 మెంబర్స్ వర్క్ చేసామండి ఈ ఎండోమెంట్ కోర్స్ని రెడీ చేయడానికి. మీ ముందుకి ఈ ఎండోమెంట్ కోర్స్ అనేది ఉంచబోతున్నాం అనమాట. ఈ ఎండోమెంట్ కోర్స్ ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ వచ్చేసి దీనిలో ఒక స్టడీ ప్లాన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులో వీడియో క్లాసెస్ కూడా ఇస్తున్నాం, ప్రతి దానికి వీడియో క్లాసెస్. అండ్ మెయిన్లీ ఏంటంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ మల్టీమీడియా రిచ్ మెటీరియల్. అంటే మెటీరియల్ అంటే రాసి ఉండదండి, లేదా టైప్ చేసి ఉండదు, మీకు ఇమేజెస్లా కామిక్ బుక్స్లా ఉంటుంది అనమాట మెటీరియల్ మొత్తం. ఆ మెటీరియల్ని చూస్తే మీరు ఒక్కసారి చదివితే చాలు, ఇంక ఎగ్జామ్లో అది అలా గుర్తుండిపోయేలా ఉంటుంది అనమాట కంటెంట్. మమ్మల్ని నమ్మండి. తర్వాత ఈ కంటెంట్ ఏదైతే ఉందో వీడియో క్లాసెస్ చూసి ఏదైతే మెటీరియల్ చదివిన తర్వాత మీకు సెక్షనల్ టెక్స్ట్, మాక్ టెస్ట్లు, ఫుల్ మార్క్స్, సెక్షనల్ టెస్ట్ 2 కూడా పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత మీరు ఎగ్జామ్కి పూర్తిగా సంసిద్ధంగా ఉన్నట్టే. ఇప్పుడు కంప్లీట్ స్ట్రాటజీ అనేది చూద్దాం. కంప్లీట్ స్ట్రాటజీ ఏంటో చూద్దాం అన్నమాట మనం. ఇప్పుడు ఈ ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ పేపర్ 2కి సంబంధించి కంప్లీట్ స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది మనం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది స్కీమ్ అనమాట, స్క్రీనింగ్ టెస్ట్ యొక్క ప్యాటర్న్. ఏంటంటే ఇప్పుడు మనకి 2 ఎగ్జామ్లు ఉంటాయన్నమాట, స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జాము. స్క్రీనింగ్ టెస్ట్లో ఒకే ఒక పేపర్ ఉంటుంది. అందులో 50 మార్కులు జనరల్ స్టడీసు, 100 మార్కులకి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఇక్కడ చూసారా ఎంత వెయిటేజ్ వచ్చిందో, 100 మార్కులు ఇది మీకు డిసైడ్ చేస్తుందంటే ఎంత ఇంపార్టెంట్ ఈ పేపర్ మీరు అర్థం చేసుకోండి. ఆ 100 మార్కులు ఎటువంటి తేడా వచ్చినా, ఈ జనరల్ స్టడీస్ ఎలాగా మనకు చదివిందే ఎలాగా తెలిసిందే, ఈ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయితేనే మీరు మెయిన్ ఎగ్జామినేషన్కి వెళ్తారు. ఈ 100 మార్కులు కేటాయించారంటే దీనికి ఎంత ప్రాముఖ్యత ఉందో మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అది మీరు అర్థం చేసుకోవాలి. 100 మార్కుల్లో 150 మార్క్స్కి కొంత కట్ ఆఫ్ దాటితే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది, కొంత కట్ ఆఫ్ దాటితే అప్పుడు మెయిన్ ఎగ్జామ్కి వెళ్తాం అనమాట. ఈ 100 మార్కులు ఎంత రోల్ ప్లే చేస్తాయో మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు దీని సిలబస్ అంటూ ఒకటి ఉంది, 12 పాయింట్స్ ఇచ్చారు. ఆ 12 పాయింట్స్ అందరూ అలా చెప్తున్నారు, బట్ నేను మీకు సులభంగా ఉండడానికి పేపరు డివిజన్ అనేది నేను చేశాను. ఆ సిలబస్ అనేది 3 పార్ట్లుగా డివైడ్ చేశాను అనమాట. మీకు హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టము 3 భాగాలుగా డివైడ్ చేశాను. ఫస్ట్ భాగం వచ్చేసి లిటరేచర్ అంటే గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలన్నీ ఒక సిలబస్ టాపిక్ కింద డివైడ్ చేశాను. రెండో టాపిక్ వచ్చేసి కల్చర్, మన సంస్కృతి ఎలా ఉంది, కట్టుబాట్లు ఎలా ఉన్నాయి, తత్వాలు ఎలా ఉన్నారు, గురువులు ఎలా ఉన్నారు, ఇవన్నీ కలిపి కల్చర్ అనమాట. ఇంకోటి చట్టాలు, వివిధ చట్టాలు ఇచ్చారనమాట. ఎండోమెంట్ చట్టం, ఇలా ఫ్యామిలీ స్ట్రక్చరు, అడాప్షన్ చట్టం, ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. ఈ 3 పార్ట్లుగా నేను డివైడ్ చేసుకున్నాను ఈ సిలబస్ మొత్తాన్ని. ఇప్పుడు మనం ఇలా లిటరేచర్ ఉంది. లిటరేచర్లో ఏమేమి ఉన్నాయి, రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాలు,
ఇలా ఈ 4 ఇవన్నీ రామాయణం రచించింది ఎవరండి? వాల్మీకి మహర్షి. మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలు ఇవన్నీ రచించింది వేదవ్యాసుడు అనమాట. ఇలా రచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి లిటరేచర్ అని చెప్పేసి నేను ఈ సిలబస్ టాపిక్ని డివైడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కల్చర్, ఆగమాలు. ఆగమాలు అంటే ఏంటి అవన్నీ కూడా నేను వీడియోలోకి ముందెళ్ళి చెప్తాను. హిందూ ఫెస్టివల్స్, ఫైన్ ఆర్ట్స్, వేదిక్ కల్చర్, ఫిలాసఫీస్, గురువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కల్చర్ కింద నేను డివైడ్ చేసుకున్నాను. తర్వాత చట్టాలు, ఫ్యామిలీ స్ట్రక్చర్, కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, అడాప్షన్ చట్టం ఏంటి, తర్వాత ఎండోమెంట్ యాక్ట్ 30 of 87, అందులో ఈ 57 సెక్షన్, 29 సెక్షన్, తర్వాత ల్యాండ్ రికార్డ్స్, వీటికి సంబంధించిన మ్యాటర్ అంతా కలిపి నేను చట్టాలు, యాక్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను అనమాట. ఈ అన్నిటికీ ఈక్వల్ వెయిటేజ్ ఉంటుందండి. మీరు రామాయణ, మహాభారత, భాగవతాలు చదివేసి ఆల్రెడీ సినిమాలు చూసాం కదా అని అనుకొని ఇవి చదివేసి నాకు వచ్చేసిలే ఎలాగా అని అనుకుంటే అవ్వదనమాట. అవి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, బట్ ప్రతి దానికి కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి ఈ 4 కూడా కొంచెం కష్టంగా ఉంటాయి. ఇవి బాగా నేర్చుకోవాలి. ఇవి చాలా సులభతరమైన వేలో మన కోర్సులో చెప్పడం జరిగిందండి. ఇప్పుడు లిటరేచర్, దీన్ని మన కోర్సులో ఎలా చెప్పాం, ఎలా దీన్ని ప్రణాళిక రచించాం, ఎలా ప్రిపేర్ చేస్తాం మీకు అనేది ఒక ఓవర్వ్యూ అనేది ఇస్తానన్నమాట. ఇక్కడ రామాయణం, మహాభారతం, భాగవతం ఈ 3 ఏవైతే ఉన్నాయో, ఈ భాగవతం ఈ 3టికి కూడా మనం ముఖ్యంగా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటండి? వాళ్ళు ఫోకస్ చేయమని చెప్పిన అంశాలు ఏంటి? డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఫోకస్ చేయమన్నారు, అంటే పాత్రలు. తర్వాత వివిధ కాండలు అంటే పార్ట్స్. ఇందులో పార్ట్స్ని ఏమంటారు? పర్వాలు అంటారు. ఇందులో పార్ట్స్ని ఏమంటారు? స్కందాలు అంటారు. ఇక్కడ కూడా పాత్రలే, ఇక్కడ కూడా పాత్రలే, ఇక్కడ కూడా పాత్రలే. పాత్రలు, పార్ట్స్ అంటే భాగాలు. తర్వాత వేరియస్ ప్లేసెస్ అండ్ వేరియస్ డైనాసిటీస్. ఏమన్నారండి? వేరియస్ ప్లేసెస్ అండ్ వేరియస్ డైనాసిటీస్ మెన్షన్డ్ ఇన్ ఆల్ దీస్ 3. అంటే ఈ 4 కూడా మనం వీటి మీద మెయిన్ ఫోకస్ చేస్తూ ఈ 3టిని చదవాలన్నమాట. ఏదో ప్రవచనాలు చదివినట్టు మిగతా వాళ్ళు చాలామంది చదువుతున్నారండి. ప్రవచనాలు చదివినట్టు బోర్డు మీద ఏదో నచ్చిన కథలన్నీ రాసేసి ఆ విధంగా చెప్తున్నారు. ఆ విధంగా మన దగ్గర ఉండదు. కంప్లీట్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఉంటుంది. అది ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ పురాణాలు కూడా బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటే చాలు అనమాట. వేరియస్ ప్లేసెస్ కూడా మనం చూడాలి. ఎలా మనం దీన్ని టీచ్ చేసామనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. రామాయణం ఒక ఓవర్వ్యూ అనేది మీకు ఇప్పుడు ఇస్తానన్నమాట. రామాయణం యొక్క ఓవర్వ్యూ, ఒక పరిచయం, మొత్తం క్లుప్తంగా రామాయణం మొత్తాన్ని క్లుప్తంగా చేస్తే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే శ్రీరాముడు ఇక్కడ మన మెటీరియల్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నవన్నీ కూడా బోల్డ్ లెటర్స్లో పెట్టడం జరిగింది. అంటే మీరు నోట్స్ కూడా రాయవసరం లేదు, ప్రశ్నలు ఏవొస్తాయో అవి కూడా రాసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ రామాయణాన్ని రచించింది ఎవరండి? వాల్మీకి మహర్షి. అది ఇక్కడ రెడ్ లైన్స్లో అండర్లైన్ చేయడం జరిగింది. తర్వాత వివిధ కాండలు ఉంటాయి, బాలకాండ, యుద్ధకాండ, ఇలా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయన్నమాట రామాయణంలో. అవన్నీ చెప్పబడడం జరిగింది. రాముడి జననం, దశరథుడు అంటే ఇది ఒక పాత్ర కదా, అయోధ్య, తర్వాత పుత్రకామేష్టి యాగం, ఇలా వివిధ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్ కలర్లో మార్క్ చేయడం జరిగింది. అంటే అవి ఎగ్జామ్ ఓరియంటేషన్లో మార్క్ చేయడం జరిగింది. అవి మీకు ఎగ్జామ్కి అవసరం అని తెలియజేస్తున్నాయి అన్నమాట. మనం ఈ విధంగా మన మెటీరియల్ ఉంటుంది అనమాట. మన మెటీరియల్ ఇలా తయారు చేయబడ్డది. కౌసల్య, సుమిత్ర, కైకేయి, కొడుకులు ఎవరు, తల్లులు ఎవరు, ఇది కూడా రెడ్ లైన్స్లో మార్క్ చేయబడ్డది. అంటే అది మనకి ఎగ్జామ్కి అవసరం అని అర్థం అనమాట. ఇది మన మెటీరియల్ యొక్క క్వాలిటీ. ఇక్కడ ఈ ఇమేజెస్తో మీరు ఆ స్టోరీని లింక్ చేసుకుంటే బెటర్గా గుర్తుంటుంది. దీనికి తోడు దీన్నే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట మీకు. ఇది చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టిందండి. చాలా సోర్సెస్ తిరగేసాం, వివిధ పుస్తకాలు తిరగేసాం, అన్నీ తిరగేసి మీకు ఇది అందించడం జరుగుతుందన్నమాట. ఇంత ఎఫర్ట్ మీరు గుర్తిస్తారని ఆశిస్తున్నాను. మార్కెట్లో ఎవ్వరూ కూడా మీకు ఇలాంటి కంటెంట్ ఇవ్వలేరు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఇలాంటి కంటెంట్ని ఇవ్వడం అనమాట. ఏ కోచింగ్ సెంటర్ కూడా ఇవ్వడానికి ధైర్యం చేయలేదు. ఇంత కష్టపడడానికి ఎవరు ముందుకు రాలేదు. మేము ఆ కష్టం పడ్డాం, మీకు అందిస్తున్నాం. ఇది ఏదో డబ్బుల కోసం చేస్తుంది కాదు. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ది బెస్ట్ కంటెంట్, ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ ఇవ్వాలనేదే మా ముఖ్య ఉద్దేశం. దానికోసం ఇది ఇస్తున్నాం. చూడండి, బాల్యం, విద్యాభ్యాసం, సీతాపరిణయం, ఇక్కడ కూడా పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి బోల్డ్ చేయబడ్డాయి, రెడ్ కలర్లో మార్క్ చేయబడ్డాయి. తర్వాత రామ పరశురాముల కలయిక,
తర్వాత నెక్స్ట్ కాండ, కైకేయి 2 కోరికలు. ఈ విధంగా ఏదైతే జరిగిందో ఇక్కడ చూడండి, రెడ్లో ఏం మార్క్ చేయబడలేదు అంటే ఇది జస్ట్ స్టోరీ అనమాట. అరణ్యవాసం, సీతాపహరణ, తర్వాత అరణ్యవాసం, సీతాపహరణ, జటాయువు, కిష్కింధరాజ్యం, వానర సైన్యం, లంకాదహనం, కుంభకర్ణ వధ, రావణ వధ, భరతుడి పాలన, సీతారామ లక్ష్మణుల రాక, రాముని పట్టాభిషేకం, సీతాదేవి అరణ్యవాసం, లవకుశుల జననం, సీతాదేవి భూ ఐక్యం. ఇక్కడతో మన రామాయణం ఓవర్వ్యూ అనేది కంప్లీట్ అయిందండి. జస్ట్ ఓవర్వ్యూ మాత్రమే మీకు ఇంత బ్యూటిఫుల్గా అందిస్తే ఈ లోపలికి వెళ్ళే కొద్దీ ఈ కాండలు ఏవైతే ఉన్నాయో ఆ కాండలు కూడా మీకు ఇన్డెప్త్గా అందించడం జరుగుతుంది అనమాట. ప్రతి కాండకి డీటెయిల్డ్గా ఇలా ఇమేజెస్తో ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్తో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రామాయణం ఓవర్వ్యూ చూసాం కదా, అలాగే మహాభారతం కూడా అంతే అండి, సేమ్ ఇదే విధంగా తయారు చేయబడింది. తర్వాత ఇంకోటి ఏంటంటే భాగవతం చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే ఇది చాలా పెద్దదండి. మా రామాయణ మహాభారతాల కంటే ఇది చాలా పెద్దది, చాలా ముఖ్యమైనది కూడా. రామాయణ మహాభారతాలు మనకి ఎంతో కొంత తెలుసు, ఎక్కడో దగ్గర విన్నాం, కానీ భాగవతం ఎక్కడా అంతగా వినుండవు. అందువల్లే మేము భాగవతంతో మొదలు పెట్టమని సూచిస్తున్నాం అనమాట. రామాయణ మహాభారతాలు అయిన తర్వాతే భాగవతం రచించబడ్డా సరే, కానీ భాగవతంలో అన్నీ ఉంటాయన్నమాట. భాగవతంలో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దాని ఓవర్వ్యూ అనేది మీకు ఇస్తాను. ఏ విధంగా మనం టీచ్ చేసాం, మన ఛానల్లో టీచ్ చేయబోతున్నాం అనేది మీకు ఇప్పుడు ఒక ఓవర్వ్యూ ఇస్తాను. భాగవతం, దాని పరిచయం. ఎవరు రచించారు? వ్యాస మహర్షి రచించాడు. ఇతనే వేదాలను విభజించాడు, పురాణాలను రచించాడు, మహాభారతాన్ని కూడా రచించిన గొప్ప మహర్షి. ఇది ఒక పరిచయం అన్నమాట. భాగవతంలో ఏమేమి ఉంటాయండి? శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైనదన్నమాట. భాగవతంలో ఏమేమి ఉంటాయి? శ్రీ మహావిష్ణువు యొక్క ముఖ్యమైన అవతారాలు ఉంటాయి. ఆ అవతారాలను విడివిడిగా మీకు చెప్పాలన్నమాట. చాలామంది మన మార్కెట్లో చూసినట్టయితే జస్ట్ ఆ స్కందాలు అనేవి చదువుకొని వెళ్ళిపోతున్నారు. అలా అయితే అవ్వదండి. చాలా నీట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా మీకు చెప్పాలన్నమాట. ఎగ్జామ్ మీరు క్లియర్ చేయాలంటే శ్రీకృష్ణుడు పూర్తి కథ ఉంటుంది, వివిధ కథలు కూడా ఉంటాయన్నమాట. ఆ కథలు కూడా మీకు సెపరేట్గా వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత స్కందాలు వస్తాయన్నమాట. మొదట భాగవతం యొక్క పరిచయం వస్తుంది, ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలన్నీ కూడా మీకు చెప్పాలి. ముఖ్యమైన అవతారాలు 10 ఉంటాయి, ఆ 10 కోసం కూడా మీకు తెలియజేస్తాం. ఆ తర్వాత శ్రీకృష్ణుడు పూర్తి కథ ఉంటుంది, ఆ తర్వాత వివిధ కథలు ఉంటాయి, తర్వాత పురాణాల యొక్క సారాంశం అనేది కూడా ఇందులోనే ఉంటుంది. వేదాలలో ముఖ్య కథలు కూడా ఇందులో ఉంటాయి. తర్వాత విష్ణు అవతారాలు అని చెప్పాను కదా, 10 ఇంపార్టెంట్ అవతారాలు ఉన్నాయని. ఆ అవతారాల కోసం ఇందులో తెలియజేస్తాను మీకు. అవతారాలు, ఈ 10 అవతారాలు చాలా ముఖ్యమైనవి. ఫస్ట్ వచ్చేసి మత్స్యావతారం. మత్స్యావతారం చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందన్నమాట శ్రీ మహావిష్ణువుది. కూర్మావతారం మరియు జగన్మోహిని అవతారం. ఇక్కడ చూసారా, కూర్మం అంటే మనకి టాటాయిస్ అని అర్థం, తాబేలు. ఇక్కడ జగన్మోహిని అవతారం కూడా కలిసే ఉంటాయి అన్నమాట. ఇవి ఇంటర్లింక్డ్ స్టోరీ అనమాట. అది మీకు డెప్త్లోకి వెళ్ళే కొద్దీ చెప్తాను. తర్వాత వరాహ అవతారం అనేది ఉంటుంది. వరాహ అవతారం అంటే ఏంటండి? వరాహం అంటే పిగ్ అనమాట. కానీ ఈ అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది, ఏంటి అసలు దీని వృత్తాంతం ఏంటి, ఇవన్నీ కూడా మనం కోర్సులో వివరించడం జరుగుతుంది. తర్వాత నరసింహ అవతారం, ఎందుకు ఈ అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఆ తర్వాత వామన అవతారం, ఆ తర్వాత పరశురామ అవతారం, ఆ తర్వాత శ్రీరామ అవతారం, ఆ తర్వాత శ్రీకృష్ణ అవతారం, ఆ తర్వాత బుద్ధ అవతారం లేదా బలరామ అవతారం, లాస్ట్ వచ్చేసి కల్కి అవతారం. ఇంకా కల్కి రాలేదండి, కలియుగంలో కల్కి వస్తారు అనేది మన భావన అన్నమాట. ఇవి అవతారాలు. ఈ విధంగా మీకు విజువల్గా అవి అలా గుర్తుండేలా మీకు ఈ కోర్స్ అనేది డిజైన్ చేయబడడం జరిగింది. భాగవతంలో వివిధ స్కందాల్లో ముఖ్యమైన అంశాలు, ఇది జస్ట్ పరిచయం కాబట్టి ఏ స్కందంలో ఏంటి ముఖ్యమైనది అని ఇక్కడ రాసి ఉంచడం జరిగింది. ఇది నేను చదవట్లేదు, బట్ మీ కోర్సులో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇది భాగవతం యొక్క పరిచయం అన్నమాట. మీకు పురాణాల పరిచయం కూడా నేను అందిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే పురాణాలు ఉన్నాయి. ఎన్ని పురాణాలు ఉన్నాయి? 18 పురాణాలు ఉన్నాయి, అంటే 18 పురాణాలు ఉన్నాయి. ఇవి చాలా ముఖ్యమైనవి. మీకు చూడండి ఎంత బ్యూటిఫుల్గా దాన్ని ప్రజెంట్ చేసాం. అంటే ఉంటే మన యాస్పిరెంట్కి చదవాలనిపించాలన్నమాట. ఏదైనా మెటీరియల్ అందితే బోర్గా అనిపించకూడదు.
సో అందువల్ల ఈ డిజిటల్ ఎరాలో మీకు ఈ విధంగా మేము కంటెంట్ని అందించడం జరుగుతుంది. ఇది పురాణ పరిచయం. ఏంటేంటి, అష్టాదశ పురాణాలు 18 ఉన్నాయి. ఈ పురాణాలు వేదవ్యాసుడు రచించాడు. ధర్మబద్ధమైన జీవితాన్ని ఎలా గడపాలి, మోక్షం ఎలా పొందాలి మొదలైన విషయాలు పురాణాలు నేర్పిస్తాయి. ఇది పరిచయం మాత్రమే కేవలం. ఈ పరిచయాన్ని మీరు ఒక్కసారి అలా చదవండి. ఇవి అష్టాదశ పురాణాలండి. బ్రహ్మపురాణం, పద్మపురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం, శ్రీమద్ భాగవత పురాణం, నారద పురాణం, మార్కండేయ పురాణం, అగ్ని పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, లింగ పురాణం, వరాహ పురాణం, స్కంద పురాణం, వామన పురాణం, కూర్మ పురాణం, మత్స్య పురాణం, గరుడ పురాణం, బ్రహ్మాండ పురాణం. ఇవి 18 ఆర్డర్లో మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది చాలా ముఖ్యమైనది, చాలా బిట్స్ ఇందులోంచి మనకి వస్తాయన్నమాట. ఇది బ్రహ్మపురాణం దేనితో పోల్చబడింది? శిరస్సుతో, శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సుతో పోల్చబడింది. లేదా శ్రీ మహావిష్ణువు వెంట్రుకలతో పోల్చబడిన పురాణం ఏది? స్కంద పురాణం. ఎడమ భుజముతో పోల్చబడిన పురాణం ఏది? శివపురాణం. వామన పురాణం దేనితో పోల్చబడింది? చర్మముతో పోల్చబడింది. పద్మపురాణం హృదయముతో పోల్చబడింది. మొదలగునవి ఇలా పోల్చబడ్డాయి. ఇందులోంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇదంతా మీకు ఇలా ప్రజెంట్ చేయడం జరిగింది మేము. తర్వాత రాజు ఎలా పరిపాలన చేయాలి ఈ పురాణాల్లో తెలియజేయడమైనది అనమాట. విష్ణువు ఏ విధంగా పూజించాలన్నది కూడా చెప్పబడ్డది. మోక్షం ఎలా పొందవచ్చని చెప్పబడ్డది. సృష్టి వర్ణన, ప్రకృతి ఆవిర్భవించుట ఈ పురాణాల్లో అద్భుతంగా చెప్పబడ్డది. చీకటి గదిలో పడుకోకూడదు, కనీసం చిన్న దీపానైనా వెలిగించుకోవాలి అనేది కూడా పురాణాల్లో చెప్పబడ్డది. స్వర్గలోక వర్ణన కూడా అద్భుతంగా చేయబడింది. తర్వాత దేవాలయాల నిర్మాణానికి సంబంధించిన సూచనలు, విగ్రహ ప్రతిష్ట మొదలగు విషయాలు తెలియజేయబడ్డాయి. వాస్తుబద్ధంగా దేవాలయ నిర్మాణం ఎలా జరగాలో ఇందులో వివరించబడింది. అంతే. ఇక్కడతో పురాణాల ఓవర్వ్యూ అనేది మీకు ఇచ్చాం. జస్ట్ పురాణాలు అంటే ఏంటి, అందులో ఏముంటాయి, ఎన్ని పురాణాలు ఉన్నాయి, దేనితో శ్రీ మహావిష్ణువు యొక్క ఏ పాటతో ఏ పురాణం పోల్చబడింది అని ఇచ్చాం. ఇంత మీకు క్లుప్తంగా, ఇంత ఈజీగా అర్థమయ్యేలా ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఏ కోర్సు కూడా లేదండి. సో దీనికి మీరు ఈ కోర్సు నుంచి నేర్చుకొని ఎండోమెంట్ ఆఫీసర్లు అవుతారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ చాప్టర్కి మనం వెళ్దామండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కల్చర్ అంటే ఏంటి? మన సంస్కృతి. ఆగమాలు, టెంపుల్ ఆగమాస్, ఆగమ సంస్కృతులు అనేవి ఉన్నాయన్నమాట. ఆగమ సంప్రదాయాలు అనేవి ఉన్నాయి. ఆగమ సంప్రదాయాలు 3 రకాలు మనకి: వైష్ణవాగమాలు, శైవాగమాలు, అమ్మ తల్లి ఆరాధన. ఏంటి? వైష్ణవాగమాలు, శైవాగమాలు, శక్తి ఆగమాలు. శక్తి అంటే అమ్మ తల్లి ఆరాధన అనేది ఉందన్నమాట. వీటిల్లో మళ్ళీ సబ్ పార్ట్స్ ఉన్నాయి. ఆగమాస్ అంటే ఏంటండి, ఆగమాలు అంటే ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. దేవాలయ ఆగమాలు, హిందూ శాస్త్రాల్లో వివిధ ఆగమ సంప్రదాయాలు. ఆగమాలు, ఆగమం అంటే చేరడం అని అర్థం. భగవంతుని చేరేందుకు గల మార్గాలను నిర్దేశించేవే ఆగమాలు. ఆగమాలు అనేక తాంత్రిక సాహిత్యం, దేవాలయాల్లో పాటించే విధి విధానాలు, అంటే ఎలా జరగాలి, పూజ అనేది ఎలా జరగాలి. తర్వాత హిందూ పాఠశాలలో గ్రంథాల సమాహారమే ఈ ఆగమాలు. తర్వాత ఆగమాలు 2 రూపాల్లో ఉన్నాయి: గ్రంథ రూపం, విధి విధానాలు, ఆచారాల రూపంలో ఉన్నాయన్నమాట. ఆగమాల యొక్క మూలం మరియు కాలక్రమం అస్పష్టంగా ఉంది. తర్వాత భగవంతుణ్ణి ఎలా పూజించాలి, ఎలా ప్రసన్నం చేసుకోవాలి, నియమ నిబంధనలు ఏంటి, ఆచారాలు ఏంటి ఈ ఆగమాల్లో తెలపబడ్డాయి. తర్వాత అంతేకాక ఇది చాలా ఇంపార్టెంట్, రెడ్లో మార్క్ చేసాం. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ హైలైట్ చేసాం అనమాట. అవి క్వశ్చన్ వచ్చే పాయింట్స్. అంతేకాక దేవాలయ నిర్మాణం ఎలా ఉండాలి అనేవి ఆగమాలు తెలియజేస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్. ఆగమాల్లో ఏముంటుందండి, దేవాలయ నిర్మాణం ఎలా ఉండాలి అనేది ఉంటుందన్నమాట. ఒకసారి ఏమైందంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే భుజస్తంభం ఉంటుందో, ధ్వజస్తంభం ఉంటుందో, ఆ స్తంభం లోపల కర్ర అనేది పుచ్చిపోవడం స్టార్ట్ అయిందనమాట. అప్పుడు ఏ కర్ర పెడితే ఆ కర్ర పెట్టడానికి అవుతుందా అంటే అవ్వదు. ఆగమ శాస్త్రాలు వాళ్ళన్నీ తిరిగేసి ఏ కర్రనైతే పెట్టాలో, అక్కడ ఏమైతే చెప్పబడిందో ఆ కర్రను మాత్రమే వెతికి తీసుకొచ్చి తమిళనాడు, కర్ణాటకల్లో అడవుల్లోకి వెళ్ళి ఆ ధ్వజస్తంభం యొక్క కర్రను తీసుకొచ్చి పెట్టడం జరిగిందనమాట. అంత ఇంపార్టెంట్, అంత ముఖ్యమైనవి ఈ ఆగమ శాస్త్రాలు. ఆగమాల్లో 4 రకాల విషయాలు ఉంటాయి. ఒకసారి మీరు చూడండి, ఏ పదంలో ఏముంటాయి: జ్ఞానపదం, యోగపదం, క్రియాపదం, చార్యపదం. ఈ సిలబస్ వచ్చేసి మనం చూసాం కదా. తర్వాత ఆగమాల్లో ప్రధాన వర్గాలు వైష్ణవాగమాలు, శైవాగమాలు, అమ్మ తల్లి, శక్తి ఆరాధన. వైష్ణవాగమాల్లో రకాలు.
తర్వాత వైష్ణవాగమాలు ఎవరికి చెప్పబడ్డాయి అనేది ఇక్కడ తెలుపబడింది. శైవాగమాలు ఎన్ని రకాలు, ముఖ్యమైనవి అన్నమాట ఇవి. అమ్మ తల్లి ఆరాధన. దీంతో ఆగమాల పరిచయం అనేది మనకి పూర్తయింది. ఆగమాల పరిచయం పూర్తయింది కదా. ఇప్పుడు హిందూ ఫెస్టివల్స్ అనేవి చూద్దాం. హిందూ ఫెస్టివల్స్ ఆల్రెడీ మొత్తం ఫెస్టివల్ సిరీస్ లాగా మనం యూట్యూబ్లో లాంచ్ చేయడం జరిగింది. దగ్గర ఒక 15 ఫెస్టివల్స్ వరకు మనం పెట్టడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా వర్ణించాం. ఎగ్జామ్ ఓరియంటెడ్గా అవి చెప్పడం జరిగింది. కథలు కూడా యాడ్ చేయడం జరిగింది. ఒక్కసారి నేను అవి మీకు చూపిస్తాను, మన కోర్సులో ఏ విధంగా ఆ ఫెస్టివల్స్ అనేవి పెట్టబడ్డాయని. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హిందూ పండుగలు శాస్త్రీయ లలిత కళలు అని ఉంది కదండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హిందూ పండుగలు శాస్త్రీయ లలిత కళలు ఉంది కదా. ఇది మన కోర్సులో ఈ విధంగా మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఈ హిందూ పండుగల్లో చూసుకుంటే ఇక్కడ చూసారా, వినాయక చవితి, తర్వాత రక్షాబంధన్, దీపావళి, నాగుల చవితి, కార్తీక పౌర్ణమి, హోలీ, శివరాత్రి, సంక్రాంతి, అట్ల తద్ది, ఛట్ పూజ, ఉగాది, వరలక్ష్మి వ్రతం, రథసప్తమి, ఇలా వివిధ పండుగలు కూడా మన కోర్సులో పెట్టడం జరిగింది. ఇవి యూట్యూబ్లో కూడా ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయి, ఎలా చెప్పాం అనేది మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. వేదిక్ కల్చర్ అంటే వేద సంస్కృతి. వేద సంస్కృతిలో వేదాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యజ్ఞాలు, యాగాలు అవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి కూడా మీకు కోర్సులో చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే వేద సంస్కృతి అని ఉంది కదా. ఇక్కడ వేద సంస్కృతి పరిచయం, వేదాలు, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, తర్వాత వేద సాహిత్యం అంటే సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, యజ్ఞాలు, యాగాలు, వివిధ ధర్మాలు ఇవన్నీ కూడా మనకి కోర్సులో చెప్పబడ్డాయి. డిఫరెంట్ ఫిలాసఫీస్ అంటే తత్వాలు, తత్వ గురువులు, మత గురువులు వీళ్ళందరి కోసం కూడా మనం ఇందులో చెప్పుకున్నాం. లాస్ట్ సెక్షన్ వచ్చేసి చట్టాలన్నమాట. ఈ చట్టాల కోసం కూడా మనం పూర్తిగా వివరించుకున్నాం. మన కోర్సులో తెలుపబడిందనమాట. ఏంటి అంటే ఫ్యామిలీ స్ట్రక్చర్, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, వివిధ వివాహాలు ఎలా ఉండేవి మన హిందూ సమాజంలో, అడాప్షన్ చట్టం, హిందూ అడాప్షన్ చట్టం అనేది ఒకటి ఉంది. దాన్ని కూడా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని తర్వాత చూసుకుంటే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్. ఇది చాలా ముఖ్యమైనది. 10, 11 చాలా చిన్న టాపిక్స్ బట్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ అనమాట. ఇది మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. సెక్షన్ 57 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్, సెక్షన్ 29 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్. చిన్న చాప్టర్స్ బట్ దగ్గర 10 నుంచి 12 బిట్లు ఒక్కొక్క దాని నుంచి వచ్చేస్తాయండి. ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక 2-3 రోజుల్లో ఈ టాపిక్స్ 2 అయిపోతాయి అన్నమాట. ఈ కోర్సులో ఏ విధంగా చెప్పామో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంత బాగా, అంత నీట్గా కూడా వర్ణించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చాప్టర్ 10 అండి, సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఇలా హైలైట్ చేసాం. ఏదైతే ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందో ఆ విధంగా హైలైట్ చేసాం. ఇలా ఇమేజెస్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఇలా టేబుల్స్ వేయడం జరిగింది అనమాట. ఈ టేబుల్స్ చూస్తే మీకు ఈజీగా వర్గీకరణ అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ టేబుల్స్ చూసారా, ఏ విధంగా ఇన్కమ్ అనేది డివైడ్ చేసాం, ఏ విధంగా ఇలాగా ఏ దేవాలయాలు ఏ రకాలుగా డివైడ్ చేసాం, దేవాలయ ధర్మాదాయ సంస్థల ఆదాయ ఆధారిత వర్గీకరణ అనేది ఎలా చేసామో చూడండి. తర్వాత ఎవరికి బడ్జెట్ని సమర్పించాలో టేబుల్స్ అనేది వేయడం జరిగింది. తర్వాత వివిధ అంశాలు, బడ్జెట్లో కేటాయింపులు జరిగినప్పుడు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నీట్గా వర్ణించడం జరిగింది. కామన్ గుడ్ ఫండ్ కోసం కూడా మనం తెలియజెప్పడం జరిగింది. ఇదంతా అయిపోయాక మనకి బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే చాప్టర్ అంతా అయిపోయాక మనం ఇలా సమ్మరీ ఇవ్వడం జరిగిందనమాట. ఈ సమ్మరీ ఎంత నీట్గా బ్యూటిఫుల్గా ఉంటుందంటే మీకు ఈ ఒక్క స్లైడ్ చూస్తే ఎగ్జామ్కి వెళ్ళి మీరు రాసేయచ్చు. అంత క్లియర్ కట్గా, అంత పక్కాగా మనం ఈ కోర్స్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా కార్యనిర్వహణ అధికారి విధులు కూడా మనం నీట్గా చెప్పడం జరిగింది. ఇక్కడే నేను చూపిస్తున్నాను ఈవోల శ్రేణులు, టేబుల్స్ ఇవన్నీ వేయడం జరిగింది. సో ఈ విధంగా మనం దీన్ని చర్చించుకున్నాం. లాస్ట్లో కూడా ఈ సమ్మరీ అనేది మనం ఇచ్చుకున్నాం. ఈ విధంగా ఈ చాప్టర్ 10, 11 కూడా అయిపోయి చాప్టర్ 12 వచ్చేసి మనకి ఇది కొంచెం టెక్నికాలిటీ ఎక్కువ ఉన్న చాప్టర్ అనమాట. అంటే బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్. ఎందుకు ఉండాలి ఈ బేసిక్ నాలెడ్జ్ మనకి? మనం భూములతో డీల్ చేస్తాం, ఎండోమెంట్ భూములతో డీల్ చేస్తాం కాబట్టి వివిధ కొలతలు ఏంటి, ఎకరాకి ఎన్ని గుంటలు ఉంటాయి, ఎన్ని చదరపు గజాలు ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్తాం మీకు. ల్యాండ్ సర్వే కోసం అత్యవసర సమాచారం, గ్రామకంఠం భూములు అంటే ఏంటి, అసైన్డ్ భూములు అంటే ఏంటి, జిరాయితీ భూములు అంటే ఏంటి, ఇనాం భూములు అంటే ఏంటి,
ఎఫ్ఎన్బి బుక్ అంటే ఏంటి, ఇలా వివిధ పదాలు అనేవి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఏ పరిస్థితిలో ఇనాం భూములు కౌలు విక్రయాలు చెల్లవు, ఇనాం భూములు కౌలుకి ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా మనకి సెక్షన్ 75 to 86లో మెన్షన్ చేయబడి ఉన్నాయి. ఈ విధంగా మనం అన్ని చాప్టర్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇది మన సత్తా అనమాట. ఇది మా మిస్టర్ కాంపిటేటివ్ యొక్క సత్తా. మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇంత పర్ఫెక్ట్ కోర్స్ మీకు ఎండోమెంట్కి సంబంధించి ఎవరు ఇవ్వలేరండి. మనం డిస్కస్ చేసుకున్న విధంగా రామాయణ మహాభారత భాగవతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పాత్రలు, ప్రదేశాలు, రాజ్యాలు, డైనాసిటీస్, భాగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి విడిగా ప్రతి టాపిక్కి ఎండింగ్లో మనం ఈ విధంగా టేబుల్ ఇవ్వడం జరిగింది. దుర్వాస మహర్షి అంటే ఎవరు, అతని పాత్ర ఏంటి, గొప్ప ఋషి కోపిష్టి, ఇతనికి స్పెషాలిటీ ఏంటి, ఇంద్రలోకం రాక్షసులమయం అయిపోవాలని శపిస్తాడు. ఇక్కడ క్వశ్చన్స్ వచ్చే విధంగానే మీకు ఈ మెటీరియల్ అనేది రెడీ చేయబడ్డది. ఇంద్రుడు ఎవరు, దేవతలకు రాజు, ఇంద్రలోక అధిపతి, దుర్వాస మహర్షి వద్ద గర్వంతో ప్రవర్తిస్తాడు. క్వశ్చన్స్ ఇలానే వస్తాయన్నమాట. మందర పర్వతం బీహార్లో ఉంది అని నమ్ముతారు. తర్వాత పాల సముద్ర మదనానికి చువ్వముగా వాడతారు, అంటే మనం మజ్జిగ చిలుకుతాం కదా, దానికి ఈ పర్వతాన్ని వాడతారనమాట. క్వశ్చన్ ఎలా వస్తుందంటే పాల సముద్ర మదనానికి చువ్వముగా వాడిన పర్వతం పేరేంటి అని అడుగుతారు. మందర పర్వతం. ఈ టేబుల్స్ అన్నీ మీకు ఎగ్జామ్కి క్విక్ రివిజన్ కోసం ఇవ్వడం జరిగిందనమాట. కూర్మావతారం ఎన్నో అవతారం అని అడుగుతారు. విష్ణువు యొక్క 2వ అవతారం. మందర పర్వతాన్ని మోస్తుందన్నమాట ఈ కూర్మావతారం. సో ఈ విధంగా మన కంటెంట్ అనేది ఇవ్వబడింది. ఈ పీపీటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పవర్ఫుల్ పీపీటీస్. ఎండోమెంట్కి ఎగ్జామ్ సంబంధించి క్విక్ రివిజన్కి చాలా ఉపయోగపడతాయి. ఈజీగా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఏమండి ఈ కథంతా చదివేసి ఈ కథంతా నేర్చుకొని ఈ టేబుల్స్ అన్నీ చూసి క్షీరసాగర మదనంలో ఉద్భవించినవి ఇవన్నీ ఒక టేబుల్లో వేసాం. క్షీరసాగర మదనం చెప్పాం, కూర్మావతారం వివరించాం, పెట్టి ఈ కంటెంట్ మీకు ఒక కామిక్ బుక్లా ఈ మెటీరియల్ అంతా ఇవ్వడం జరుగుతుందన్నమాట. కంటెంట్ మొత్తం ఒక కామిక్ బుక్లా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్ లైన్స్లో హైలైట్ చేసాం. క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నవి. టేబుల్స్ వేసాం ఎక్కడికక్కడ. ఈ టేబుల్స్ వేయడం జరిగింది. ఇన్ఫోగ్రాఫిక్స్ కూడా పెట్టాం. ఎగ్జామ్ ఓరియంటెడ్ కోర్స్ అండి కంప్లీట్గా. ఇది మొత్తం వీడియోస్ అన్నీ కూడా మీరు మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చూస్తే మా ఎక్స్ప్లెనేషన్తో పాటు ఆ తర్వాత ఒక్కసారి ఈ మెటీరియల్ ఏదైతే ఉందో పీడిఎఫ్ మెటీరియల్ అది చదువుకుంటే ఆ తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. ఆ తర్వాత మీరు రెడీ ఎగ్జామ్కి. మీరు రేస్లో ఉంటారనమాట. ఇప్పుడు ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా సరే ఒక 100% మంది, ఒక 5 లక్షల మంది అప్లై చేశారు అనుకుందాం, 1 లక్ష మంది అప్లై చేశారు అనుకుందాం. ఆ 1,00,000 మందిలో 500 నుంచి 1000 మందేనండి గట్టిగా కష్టపడి ఉండేది. ఈ కోర్సు కనుక మీరు ఆప్ట్ చేసుకున్నట్టయితే ఆ 1000 మందిలో మీరు ఉంటారని మేము పర్ఫెక్ట్గా బల్లగుద్ది మరీ చెప్పగలుగుతున్నాం. ఇది మా సత్తా. మీరు చూశారు ఈ ఓవర్వ్యూ వీడియోలోనే మీకు మొత్తం అర్థమై ఉంటుంది. క్విక్ రివిజన్కి ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ ఎంత అవసరం అనేది. ఒక్కసారి మీరు ఈ కోర్స్ తీసుకున్నాక మిమ్మల్ని వదిలేయడం కాదు, మళ్ళీ టెలిగ్రామ్ గ్రూప్ కానీ వాట్సాప్ గ్రూప్ కానీ క్రియేట్ చేయడం జరుగుతుంది. అందులో మీకు ఇంటెన్సివ్ కేర్ లాగా ఏవైనా డౌట్స్ వస్తే అవి క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఉంటాయి. మన వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది, ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాం, అది జాయిన్ అవ్వండి. ఏమైనా అప్లై చేస్తున్నప్పుడు డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు అనమాట. సో ఇక్కడ నేను మీకు ఈ కోర్స్ని ప్రౌడ్గా అనౌన్స్ చేస్తున్నాను. ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించి వీడియో క్లాసెస్, సెక్షనల్ అండ్ ఫుల్ మాక్ టెస్ట్, ఎగ్జామ్ ఓరియంటెడ్ మల్టీమీడియా రిచ్ మెటీరియల్ అండ్ స్టడీ ప్లాన్ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయబడతాయి. కోర్స్ లాంచ్ January 1st లాంచ్ చేయడం జరుగుతుంది. న్యూ ఇయర్తో ఈ ఎండోమెంట్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. ఒక రెజల్యూషన్ పెట్టుకోండి. ఈ చాలా న్యూ ఇయర్స్ మనకి పాస్ అయ్యాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ పాస్ అయ్యాయి, రాయక ముందు పాస్ అయ్యాయి. అప్పుడు ఏం తప్పులు చేశారో గుర్తు తెచ్చుకోండి. మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మీకు ఈ కంటెంట్ మొత్తాన్ని బాగా ఇవ్వగలుగుతున్నాం. యాస్పిరెంట్ ఏ తప్పులు చేస్తాడు, ఎక్కడ బోల్తా పడతాడు, ఇవన్నీ తెలుసుకొని ఈ యాస్పిరెంట్కి ఏది అవసరం ఇవన్నీ తెలుసుకొని ఈ మెటీరియల్, ఈ కంటెంట్, ఈ వీడియోలన్నీ తయారు చేయడం జరిగింది. కావున దీన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ యాప్ మనకి చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీ యాప్, లో కాస్ట్లో ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి చెప్తాం. చాలా ఎఫర్ట్స్ పెట్టి మా టీం అంతా ఈ కోర్సుని రెడీ చేయడం జరిగింది. వెంటనే వెళ్ళి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఏదైతే ఉందో మిస్టర్ కాంపిటేటివ్ అనే యాప్, దీన్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంది, లేదా
డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మమ్మల్ని నమ్మండి, మా యూట్యూబ్ వీడియోస్ చూడండి, ఇక్కడ మా కంటెంట్ కూడా మీకు చూపించాను. యాప్లో ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు వెళ్ళి చూడండి. ఫస్ట్ ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు మా కోర్సులో ఫ్రీ వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇది ఎంత ఎంతూసియాస్టిక్, ఎంత కుతూహలంగా ఉంటుందంటే మేము చెప్తుంటే మీకు చదవడానికి ఇంత ఈజీనా ఈ ప్రిపరేషన్ అని అనిపించేలా మీకు ఉంటుందన్నమాట. ఏదో ప్రవచనాలు చెప్పినట్టు లేదంటే పురాణాలు చదివినట్టు చాగంటి కోటేశ్వరరావు గారిలాగా అలా మేము చెప్పమండి. కంప్లీట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఉంటుంది. మీరు పడాల్సిన కష్టం అంతా మేము పడ్డాం, మా టీం అంతా ఎఫర్ట్స్ అన్నీ పెట్టారు. జస్ట్ మీరు మా కోర్సులో ఎన్రోల్ అయితే యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ద రిసోర్సెస్. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అవర్ కంప్లీట్ స్టడీ ప్లాన్. ఈ విధంగా మీరు ఈ కోర్స్ కనుక ఆప్ట్ చేసుకున్నట్టయితే యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ దిస్ కంటెంట్. సిలబస్ కూడా మీరు ఈజీగా ఒక 20-30 డేస్లో సిలబస్ మొత్తం అయిపోద్దండి. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ కోర్సు. ఒక్కసారి యాప్ని విజిట్ చేసి ఫ్రీ వీడియోస్ అనేవి చూడండి. చూస్తే మీకే అర్థం అవుద్ది అనమాట మా క్వాలిటీ ఏంటి, మా కంటెంట్ ఏంటి. ఈ వీడియోలోనే మీకు మొత్తం తెలిసినట్టుంది. ఒక్కసారి వెళ్ళి చూడండి. అవకాశం ఒక్కసారే వస్తుంది. ఈ ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ 15 ఏళ్ల క్రితం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఎలాగా ఎఫర్ట్స్ పెట్టాల్సింది మీరే, కానీ దానికి మా తోడైతే, మా మెటీరియల్, మా స్టఫ్ మీకు తోడైతే ఈజీగా పైకి ఎక్కేస్తారనమాట. ఆ రేస్లో ఆ 10%, ఒక 5% మందే కష్టపడతారు. ఆ 5% మందిలో మీరు ఉండాలంటే ఈ కోర్స్ మీతో ఉండాలి. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. మేము చాలా హార్ట్ అండ్ సోల్ వి కెప్ట్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ కోర్స్ మేకింగ్. మా ఫస్ట్ కోర్సు అండ్ వివిధ గవర్నమెంట్ ఉద్యోగాల్లో మేము వర్క్ చేస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో. అక్కడ ద హోల్ నార్త్ ఇండియా హ్యాస్ గుడ్ టీచర్స్ అండ్ గుడ్ స్టఫ్. అలాంటి స్టఫ్ మేము అందించాలని ఇక్కడికి ఈ ఎండోమెంట్ ప్రాజెక్ట్నే ఫస్ట్ ప్రాజెక్ట్గా పట్టుకొని మీకు అందజేస్తున్నాం అనమాట. మాకు సహకరించి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా బూస్ట్లా ఉంటుంది. ఫస్ట్ ఇమీడియట్గా అందరూ వెళ్ళి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. దిస్ ఈజ్ అవర్ యాప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఇది మా మొబైల్ నెంబర్ 9063013089, 9063013089. మళ్ళీ చెప్తున్నాను, 9063013089. వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ కంటెంట్ని ఇమీడియట్గా యాక్సెస్ చేసుకొని ఎండోమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ న్యూ ఇయర్తో రెజల్యూషన్లా స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్.